లండన్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలపై జరిగిన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ ముష్కర చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. పార్లమెంటు సమీపంలోని వెస్ట్ మినిస్టర్ వంతెనపై వెళ్తున్న పాదచారులపైకి కారుతో దూసుకువెళ్లిన 4 మృతి చెంది 40 మందిని గాయపరిచిన ఘటన తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ దాడిపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు దాడికి పాల్పడిన దుండగుడిని ఖాలిద్ మసూద్గా గుర్తించారు. ఈ కేసులో 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. కాగా దాడి నేపథ్యంలో సమావేశమైన బ్రిటన్ పార్లమెంట్ ఉగ్రచర్యలు ప్రజాస్వామ్య విలువల్ని ఎన్నటికీ అణగదొక్కలేవని ప్రకటించింది. బ్రిటిష్ పార్లమెంటు సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఘటనపై వేర్వేరు కోణాల్లో సమాచారం సేకరించిన భద్రతా బలగాలు బర్మింగ్హామ్, లండన్ తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపారు. లండన్లోని పార్లమెంటు సమీపంలోని వెస్ట్ మినిస్టర్ వంతెనపై వెళ్తున్న పాదచారుల్ని కారుతో ఢీకొట్టిన ఘటనతో అనుమానిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణ కీలక దశలో ఉందని ప్రకటించిన పోలీస్ అధికారులు పోలీసుల వార్షిక సెలవులు రద్దు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో త్వరలోనే మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కారుతో ఉగ్రచర్యకు దిగిన నిందితుడిని ఖాలిద్ మసూద్గా గుర్తించిన పోలీసులు లండన్ ఉగ్రదాడికి పాల్పడిన దుండగుడిని 52 ఏళ్ల ఖాలిద్ మసూద్గా గుర్తించారు. కెంట్లో జన్మించిన నిందితుడు గతంలోనూ హింసాత్మక ఘటనలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. 1983లో విధ్వంసానికి శిక్ష అనుభవించిన నిందితుడు 2003లో కత్తి కలిగి ఉన్న అంశంపై విచారణ ఎదుర్కొన్నట్లు తెలిపారు. కాగా బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. సంకీర్ణ బలగాలు తమపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడ్డట్లు వెల్లడించింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంపై జరిగిన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ దాడి జరిగిన మరుసటి రోజే పార్లమెంటును యథావిధంగా కొనసాగించి ఇలాంటి దాడులకు బెదిరేది లేదని చాటింది. ముష్కర మూకల చర్యకు నిరసనగా ప్రజలంతా ధైర్యం ప్రదర్శించారని ప్రశంసించిన బ్రిటన్ ప్రధాని తెరిసా మే ఉగ్రవాద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం ఎన్నటికీ విజయవంతం కాదని ఉద్ఘాటించారు. దాడి ఘటనాస్థలికి వెళ్లిన ఆమె అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఉగ్రముప్పు ఉన్నా మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పలేమన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ట్రఫాల్గర్ స్క్వేర్లో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ సానుభూతి తెలిపారు. వివిధ దేశాల్లోనూ ఉగ్రదాడికి వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద విద్యుత్ దీపాలు ఆర్పివేసి ఉగ్రదాడి మృతులకు సంతాపం ప్రకటించారు. బ్రిటన్ పార్లమెంటు వద్ద జరిగిన ఉగ్రదాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించి బ్రిటన్కు సంఘీభావం ప్రకటించాయి. కష్ట సమయంలో బ్రిటన్కు అండగా ఉంటామని భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు దేశాల నేతలు ప్రకటించారు.